హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనము H1B వీసా హోల్డర్స్ కానీ, F1 వీసా హోల్డర్స్ కానీ ట్రంప్ వచ్చినాక ఇప్పుడు జరుగుతున్న చేంజెస్ ని బట్టి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో మాట్లాడదాము. అలాగే ట్రంప్ వచ్చినాక ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్న డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే వినండి, అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది. అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ముందు ఒక వీడియో అయితే ప్లే చేస్తాను, ఆ వీడియో చూడండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాము. There's been some debate within your orbit over whether or not to keep or eliminate H-1B visas. What's your position on that? Do you want to keep H-1Bs or do you want to get rid of them? I like both sides of the argument, but I also like very competent people coming into our country, even if that involves them training and helping other people that may not have the qualifications they do. But I don't want to stop. And I'm not just talking about engineers. I'm talking about people at all levels. We want competent people coming into our country. And HB1, I know the program very well. I use the program. Maitre d's, wine, experts, even waiters, high quality waiters. You got to get the best people. Now, then you go into people like Larry, and he needs engineers, and Masa needs, and this gentleman needs engineers like nobody's ever needed engineers, right? So we have to have the quality people coming in. Now, by doing that, we're expanding businesses, and that takes care of everybody. So I'm sort of on both sides of the argument, but what I really do feel is that we have to let really competent people, great people come into our country, and we do that through the H1 program. సో అది ఫ్రెండ్స్, చూశారు కదా వీడియోని. సో ఈ వీడియోలో మీరు బేసికల్ గా వినొచ్చు, ట్రంప్ నోట్ తోటి అతనే చెప్తున్నాడు ఇక్కడ అమెరికాలో H1B వీసా ప్రోగ్రామ్ అనేది ఆయనకి చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి H1B వీసాస్ లో మనకి ఎటువంటి నెగటివ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండకూడదు, ఎందుకంటే ట్రంప్ ఆలోచన పాజిటివ్ గానే ఉన్నది ఇక్కడ. అలాగే ఆయన చాలా మంది టెక్ సిఇఓలతో కూడా మాట్లాడడం జరిగింది. సో అఫ్ కోర్స్ అవన్నీ బిహైండ్ ద సీన్స్ టాక్స్ అయితే ఉంటాయి. సో బేసికల్ గా ఆయనకి కలిగిన ఇంప్రెషన్ ఏంటంటే H1B వీసా ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏముందంటే, ఇక్కడ అమెరికన్స్ లో కొంతమందికి ఈ H1B వీసా ప్రోగ్రామ్ అయితే నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఇక్కడ ఉన్న అమెరికన్స్ కి జాబ్స్ ఉండట్లేదు అని అయితే వాళ్ళు చెప్పుకొస్తారు. సో H1B వీసా హోల్డర్స్ వచ్చినప్పుడు ఈ మంచి మంచి జాబ్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళకి అసలైన కంట్రీలో ఉన్న సిటిజన్స్ కి ఇక్కడ జాబ్స్ ఉండట్లేదు అన్న ఆలోచన ఆ గ్రూప్ అయితే ఉన్నది. సో ఆ గ్రూప్ ఇంకొకటి ఏం చెప్తుందంటే, ఇక్కడ ఉన్న ప్రజలకే మీరు అవకాశాలు కలిగించి ఇక్కడ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడమే గాని, లేదా వాళ్ళకి కాలేజ్కి వెళ్ళే అవకాశాలు కలిగించడమే గాని ఇలాంటివి చేస్తే ఇక్కడ ఉన్న పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు కదా అన్నట్టు ఆ గ్రూప్ అయితే మాట్లాడుతుంది. సో అఫ్ కోర్స్ దాంట్లో గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఎంత నిజమో, ఎంతమంది అంత అవకాశాలు తీసుకుంటారా లేదా అనేది ఇంకొక సిచ్యువేషన్ అనమాట. సో టిపికల్ గా చూస్తే ఇక్కడ కొన్ని ఆపర్చునిటీస్ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ స్టూడెంట్స్ కి, కానీ కొంతమంది వీటిని ఉపయోగించుకోరు అనమాట. సో దానికి మనము ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. యాక్చువల్ గా అది ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ పరంగా. సో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే, హై స్కూల్ అయినాక తక్కువ మంది ఫర్దర్ ఎడ్యుకేషన్ కి అయితే వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళల్లో కూడా ఎవరు కూడా స్పెసిఫిక్ గా కంప్యూటర్స్ లో ఎక్కువగా చదవరు అనమాట. చదివే వాళ్ళు ఉన్నారు, లేదని కాదు, కాకపోతే ఎక్కువగా అయితే చదవరు. సో అది ఒక నెగటివ్ ఇంప్రెషన్ అవుతుంది. ప్లస్ సో దాని వల్ల ఏమవుతుందంటే ఎంప్లాయీ షార్టేజ్ అయితే ఉంటది టెక్ వరల్డ్ లో. అందుకని ఈ H1B ప్రోగ్రామ్ అనేది కొంచెం ఎక్కువగానే నడుస్తూ వచ్చింది ఇన్ని రోజులు. ఇంకోటి ఏమున్నదంటే, ఈ టెక్ కంపెనీస్ కూడా H1B వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు యాక్చువల్ గా H1B వాళ్ళకి తక్కువ పేమెంట్ ఇస్తారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ఇంపాక్ట్ కూడా ఉన్నది. కానీ అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ కూడా కరెక్టే. ఏంటంటే, ఇక్కడ ఉన్న కొంతమంది పిల్లలు, స్మార్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కాలేజీలకు వెళ్ళి ఈ టెక్ వరల్డ్ లో రాణించిన వాళ్ళు, అలాగే కంప్యూటర్ సైన్స్ డిగ్రీలు పొందిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా కొంతమందికి జాబ్స్ దొరకడం అనేది కొంచెం కష్టంగానే ఉన్నది ఇక్కడ. నాకు ఈ విషయం ఎట్లా తెలుసు అంటే, ఇక్కడ నేను స్టూడెంట్స్ తోటి మాట్లాడుతున్నాను. దాంట్లో కొంతమంది నిజంగానే బాగా చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ అవకాశాలు దొరకట్లేదు. సో వాళ్ళ సైడ్ నుండి ఏంటంటే, ఈ H1B వీసా హోల్డర్స్ వచ్చేసినప్పుడు వాళ్ళకి అవకాశాలు ఉండట్లేదు. ఈ H1B వీసాస్ ఒకవేళ తగ్గిస్తే గనక
వాళ్ళకి అవకాశాలు ఉంటాయి అన్న ఆర్గ్యుమెంట్ ఒకటి నడుస్తుంది. సో ఇది బిహైండ్ ద సీన్స్ ఆఫ్ కోర్స్ రిపబ్లికన్ పార్టీలో నడుస్తున్న ఆర్గ్యుమెంట్. ఐదర్ వే మీరు ట్రంప్ స్పీచ్ విన్నారు కదా, ఆయన క్లియర్గా ఆయన తన నోటితో తనే చెప్పినాడు. ఆయనకైతే H1B వీసా ప్రోగ్రామ్ మీద ఫేవరబుల్ ఒపీనియన్ అయితే ఉన్నది. సో ఇది డెఫినెట్ గా మనకి ఇండియన్ కమ్యూనిటీకి ఒక పాజిటివే అని చెప్పుకోవచ్చు. ఇకపై H1B ఆప్షన్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అవి ఎందుకు పెరుగుతాయి అనేది కూడా నేను చెప్తాను. సో ఇక్కడ ఇంకొక వీడియో అయితే చూడండి, అప్పుడు మీకు అది కూడా అర్థమవుతుంది. but to announce the largest AI infrastructure project by far in history, and it's all taking place right here in America. Together, these world-leading technology giants are announcing the formation of Stargate. So put that name down in your books, because I think you're going to hear a lot about it in the future. A new American company that will invest $500 billion at least in AI infrastructure in the United States, and very, very quickly, moving very rapidly, creating over 100,000 American jobs almost immediately. సో అది ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ట్రంప్ చెప్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది బిగ్ ప్రాజెక్ట్, ఇది స్టార్ గేట్ ప్రాజెక్ట్ అన్నమాట. సో దీంట్లో బేసికలీ $500 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దీంట్లో చాలా టెక్ కంపెనీస్ ఇన్వాల్వ్ అయితే ఉన్నాయి. సో ఆబ్వియస్లీ వీళ్ళందరికీ కూడా టెక్ వర్కర్స్ చాలా చాలా అవసరం అనమాట. సో వీళ్ళందరూ కూడా ఈ టెక్ వర్కర్స్ హైర్ చేయాలంటే ఆబ్వియస్లీ దే విల్ బి లుకింగ్ ఫర్ H1B వర్కర్స్. కాబట్టి దీనివల్ల H1B అవకాశాలు అయితే పెరగబోతున్నాయి. సో నో డౌట్ అబౌట్ ఇట్. సో అఫ్ కోర్స్ చాలా న్యూస్ వస్తూ ఉంటాయి, ఆ కంపెనీ లే ఆఫ్ చేసింది, ఈ కంపెనీ లే ఆఫ్ చేస్తుంది అని. అఫ్ కోర్స్ ఎస్, దట్ ఈస్ వెరీ ట్రూ ఆల్సో. ఎందుకంటే ప్రతి కంపెనీకి టెక్ వర్కర్స్ అవసరం లేదు. సో కొన్ని కంపెనీస్ కొన్ని ఏరియాస్ అండ్ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు స్టాఫ్ ని తగ్గిస్తూ ఉంటారు. ఇది న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. ప్రతి టెక్ కంపెనీ కూడా ఇటువంటి యాక్షన్స్ తీసుకుంటూ ఉంటది. సో దానివల్ల మనం నెగటివ్ గా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, దానివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి న్యూ ప్రాజెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి, లైక్ స్టార్ గేట్ ప్రాజెక్ట్ అనేది. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ లో ఆబ్వియస్లీ అవకాశాలు వస్తూ ఉంటాయి కాబట్టి మన H1B వీసా హోల్డర్స్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. ఇంకా ఫర్దర్ గా వెళ్ళిపోతే యాక్చువల్ గా F1 వీసా హోల్డర్స్ కి కూడా H1B అవకాశాలు ఈజీగా వచ్చే అవకాశం ఉన్నది. అఫ్ కోర్స్ దీని మీద ఇంకా ఫర్దర్ క్లారిటీ రావాలి మనకి. అఫ్ కోర్స్ గ్రీన్ కార్డ్ యాక్చువల్ గా ఇస్తాడా లేదా అనేది అదొక సెపరేట్ డిబేట్ అనుకోండి. కాకపోతే డెఫినెట్ గా F1 నుండి H1B కి కన్వర్ట్ అయ్యే ఆప్షన్స్ అయితే చాలా ఈజీగా అయిపోతాయి. సో దీనివల్ల కూడా F1 వీసా హోల్డర్స్ కి ఎటు నుండి చూసినా కూడా ఒక రకమైన పాజిటివిటీ అయితే ఉంటది. సో అది ఫ్రెండ్స్, మనం చెప్పుకోవచ్చు ఏంటంటే బేస్డ్ ఆన్ ఈ 2 డిఫరెంట్ స్పీచెస్ వల్ల కొంచెం H1B వీసా హోల్డర్స్ కి, F1 వీసా హోల్డర్స్ కి కొంత పాజిటివిటీ అయితే ఉన్నది. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్స్ లో పెట్టండి. ఈ వీడియో గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో పెట్టండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అఫ్ కోర్స్ ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా ఉపయోగపరంగా ఉంటది అంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.